ప్రతిదీ కొట్టుకుపోతుంది పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే టెక్సస్లోని చాలా భాగం తుడిచిపెట్టుకుపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరికి చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. వరద ఉధృతికి పెద్ద పెద్ద భారీ చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అలాగే బ్రిడ్జెస్ పోయాయి. మరోవైపు రోడ్లు కూడా కనెక్టివిటీ పోయిన నేపథ్యంలో కనీసం ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. రోడ్లు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారిపోయినట్లుగా తెలుస్తుంది అధికారులకు. కనీసం దగ్గరగా వెళ్ళి ఆహార పదార్థాలు ఇవ్వడానికైనా సరే, వాళ్ళని రెస్క్యూ చేయడానికైనా సరే. మరోవైపు బోట్స్లో వెళ్దామా అంటే వరద ఉధృతి చాలా భారీగా ఉంది. ఆ వరద ఉధృతిని తట్టుకొని చిన్న చిన్న బోట్స్లో వెళ్ళి వారిని రెస్క్యూ చేయడం చాలా కష్టమైన నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం హెలికాప్టర్స్ మీద వెళ్ళి వారికి రెస్క్యూ ఆపరేషన్లో వారిని రక్షించాల్సి వస్తుంది. అయితే హెలికాప్టర్స్తో రెస్క్యూ ఆపరేషన్ చేయడం అంటే అనుకున్నంత స్థాయిలో నంబర్ ఆఫ్ హెలికాప్టర్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి చాలా కష్టమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. వరదలో కొట్టుకుపోతున్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. నీడ్ ఎక్కువగా ఉంది. మరోవైపు హెలికాప్టర్ సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వారికి మరింత కష్టం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు అంత వరద ఉధృతిలో సహజంగా రెస్క్యూ ఆపరేషన్స్కి ఉపయోగించేటువంటి బోట్స్ కూడా పనిచేయవనే చెప్పాలి. ఆ మరబోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. పెద్ద పెద్ద ఇళ్లే కొట్టుకుపోతున్నప్పుడు చిన్న చిన్న మరబోట్లు వాడేటువంటి బోట్స్ మనకి స్పీడ్ బోట్స్ కానీ, లేదంటే మరబోట్స్ కానీ, లేదంటే ఎయిర్ ఫీల్డ్ బోట్స్ ఉంటాయి సహజంగా. ఇలాంటి సందర్భాల్లో ఈ తెడ్లు వాడుతూ వాటిని తీసుకువెళ్తుంటారు చిన్న చిన్న ప్రవాహాల్లో. అయితే చిన్న చిన్న కాలువలు లాంటి ప్రవాహాల్లో అవేవి కూడా అక్కడ పని చేయనటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే తప్పిపోయిన వారిని కనుగొనేందుకు ఒక అన్వేషణ కొనసాగుతుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అలాగే మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి ఇళ్ల ప్రదేశాల్లో కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయంటూ అక్కడ మీడియా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కాంక్రీట్ ప్లాట్ఫామ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు కనిపిస్తాయి? అక్కడ ఉన్నటువంటి అన్ని తుడిచిపెట్టుకుపోయినప్పుడే కనిపిస్తాయి. కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ బేస్, కైండ్ ఆఫ్ రోడ్ లాంటిది. ఒక ప్రాంతంలో మొత్తం కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అటు టెక్సాస్ సైడ్ మనం అంతా చూస్తూ ఉంటాం. మట్టి కనిపించదు మనకి. రోడ్డు, ఇళ్ళు, అలాగే రోడ్డుకి మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్స్ చాలా తక్కువగా ఉంటాయి. పూర్తిగా కాంక్రీట్తో కవర్ చేయబడి ఉంటుంది. పైన ఉన్నటువంటి ఇళ్ళన్నీ కొట్టుకుపోయిన తర్వాత కేవలం కాంక్రీట్ సర్ఫేస్ మాత్రమే మిగిలి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితి మనం చూస్తే అలాగే ఉంది. అలాగే నది ఒడ్డున ఈ శిథిలాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయంటున్నారు. పైకప్పులు, చెట్ల నుంచి కూడా చివరికి రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితి. అంటే చాలామంది ఇళ్ల పైకెక్కి కూర్చుంటున్నారు రెస్క్యూ కోసం వెయిట్ చేస్తూ. మరికొంతమంది చెట్ల మీదకి ఎక్కి కూర్చుంటున్నారు, చెట్ల మీదకి ఎక్కి వెయిట్ చేస్తున్నారు. రెస్క్యూ ఎప్పుడు వస్తుందా, రెస్క్యూ టీం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బయటికి తీసుకెళ్తుందా అంటూ వాళ్ళు వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్ర విపత్తుల ప్రకటనను కూడా పొడిగిస్తున్నట్లుగా తెలియజేశారు. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి మాకు టెక్సాస్ని సేవ్ చేసుకోవడానికి అంటూ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ట్రంప్ కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. అలాగే బాధితుల కోసం తమ భార్య మెలానియా ప్రార్థిస్తున్నామంటూ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు. ఆ ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి పరిస్థితి టెక్సాస్ అంతా కూడా. మా ధైర్యవంతులైన, అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఆయన రిలీజ్ చేశారు. మా ధైర్యవంతులైన సిబ్బంది సైట్లో ఉన్నారు, వారు ఉత్తమంగా పనిచేస్తున్నారు అంటూ కూడా ట్రంప్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అమెరికన్ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యవంతులైన సిబ్బంది మీకు సపోర్ట్గా ఉంటుంది అంటూ ఆయన ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జాతీయ వాతావరణ సేవ NWS తన అంచనాలకు సంబంధించి చెప్పినటువంటి డీటెయిల్స్ను మనం చూస్తున్నాం. హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ కేవలం అంచనాలు చెప్పడం కాదు, హెచ్చరికలు జారీ చేసింది. పెద్ద ఎత్తున అధిక ప్రవాహంతో నదులు, వాగులు, అలాగే ఇతర లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది అంటూ కూడా వారు హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరింత పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలు తగిన స్థాయిలో అందడం లేదనేటువంటి కొంత ఇబ్బందులు ప్రజల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు వస్తున్నట్లుగా తెలుస్తుంది. సహాయక చర్యలు ఇంకా అందడం లేదు, మాకు రెస్క్యూ కావాలి, మాకు ఫుడ్ కావాలి, ముఖ్యంగా చిన్న పిల్లలతో నానా ఇబ్బందులు పడుతున్నాం, దయచేసి మమ్మల్ని, మా పిల్లల్ని కాపాడండి, ఒకవేళ మేము పోయినా పర్లేదు మా పిల్లల్ని కాపాడండి అంటూ కొన్ని వాయిస్ మెసేజెస్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి అధికారులు లోకల్ ఆఫీసర్స్కి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. దయచేసి మా పిల్లలనైనా తీసుకువెళ్ళిపోండి, ఈ నీళ్లలోంచి కనీసం వాళ్ళ భవిష్యత్తును కాపాడండి, మా ప్రాణాలు పోయినా పర్లేదు అంటూ వారు కొన్ని వాయిస్ మెసేజ్ కాల్స్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది.
మరోవైపు రెస్క్యూ సిబ్బంది వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏం పర్వాలేదు, మేము వస్తున్నాం అంటూ చెప్తున్నారు. మనం స్క్రీన్ మీద రైట్ సైడ్ చూస్తున్నాం. 45 నిమిషాల్లో 8 మీటర్ల ఎత్తు పెరిగినటువంటి నదికి సంబంధించిన, నది ప్రవాహానికి సంబంధించిన ఒక వీడియోను మనం చూస్తున్నాం. 8 మీటర్లు అంటే కనీసం ఒక రెండంతస్తుల బిల్డింగ్ హైట్ మనకి కనిపిస్తుంది. కనీసం ఒక గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఒక ఫస్ట్ ఫ్లోర్ కలిపితే ఎంత హైట్ ఉందో అంత హైట్ 45 నిమిషాల్లో వాటర్ లెవెల్ పెరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. అంటే కనీసం జాగ్రత్తలు తీసుకునే లోపే అరే వరద వచ్చేలా ఉంది, ఇంట్లోంచి వెళ్ళిపోదాం అని సామాన్ సర్దుకొని ముఖ్యమైనటువంటి వస్తువులు తీసుకొని ఒక కారు అలా స్టార్ట్ చేసే లోపే వరదొచ్చి ఆ ప్రాంతానంతా కూడా ముంచేస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సరే ఫస్ట్ ఫ్లోర్ అంతా వాటర్ వస్తున్నాయి, కనీసం గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ వచ్చేసే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామంటే మొత్తం ఇల్లంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని ఇళ్ల పైకెక్కినా సరే సేఫ్గా లేనట్లు కనిపిస్తుంది. మరొకసారి మనం చూస్తున్నాం, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. టెక్సాస్లో ఉన్నటువంటి కండిషన్, ఇళ్ళు కొట్టుకుపోవడాన్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. టన్నుల బరువు ఉంటాయి సహజంగా ఇళ్ళు అంటే. అలాంటిది ఇళ్ళు కొట్టుకుపోవడాన్ని మనం చూస్తున్నాం. సహజంగా కార్లు కొట్టుకుపోవడం చూస్తాం, 2 వీలర్స్ కొట్టుకుపోవడం చూస్తాం, లేదంటే జంతువులు కొట్టుకుపోవడాన్ని కూడా మనం చూస్తాం. కానీ ఇల్లు కొట్టుకుపోవడాన్ని చాలా అరుదుగా చూస్తాను. ఇల్లు పూర్తిగా అలాగే ఆ వరదలో కొట్టుకుపోతుందంటే ఎంత భయానక పరిస్థితి అక్కడ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనుషుల పరిస్థితి ఏంటి? కానీ ప్రాణాలతో బయట పడగలుగుతాం అన్నటువంటి ఆశ ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటివి చూసిన తర్వాత అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. మొత్తం మీద మరోవైపు చాలామంది బాలికలు మిస్ అయినట్లుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ వరదల్లో వారందరినీ సేవ్ చేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఈ తప్పిపోయినటువంటి వారి కోసం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గ్వాడాలూపే నది కేవలం 45 నిమిషాల్లో 8 మీటర్లు పెరిగిన నేపథ్యంలో పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, నదిలో అక్కడక్కడ ఇళ్ళు ఉన్నాయా అన్నట్లుగా ఉంది పరిస్థితి. అక్కడక్కడ చెట్లు ఇళ్ళు ఉంటే ఒక భారీ నదిలో కనుచూపు మేరలో మనకెక్కడా కూడా తీరం కనిపించని అంత స్థాయిలో వరద ప్రవాహం కనిపిస్తుంటే అలాంటి ఒక నదిలో అక్కడక్కడ ఇళ్ళు పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. అక్కడ చూస్తుంటే ఎక్కడా కూడా మనుషులు నివసించడానికి అక్కడ అవకాశం లేదు. జంతువులన్నీ ఇప్పటికే ఇక్కడ మనుషుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక జంతువులు, చిన్న కొద్దిపాటి ఈ లేడీలు దుప్పులు జాతికి చెందినటువంటి జంతువులు అనేకం కొట్టుకుపోయినట్లుగా ఇప్పటికే తెలుస్తుంది. అలాగే చాలామందికి సంబంధించినటువంటి పెట్స్ కూడా కొట్టుకుపోయాయి ఈ వరదల్లో. చాలామంది తమ పెట్స్ను సేవ్ చేయడానికి ప్రాణాలు సైతం తెగించి పెట్స్ను చాలామంది సేవ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది చాలామందికి సంబంధించినటువంటి పెట్స్ కొట్టుకుపోతుంటే చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచుకున్నటువంటి సహజంగా డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు, పెట్స్గా డాగ్స్ని క్యాట్స్ని. అవన్నీ కూడా పూర్తిగా వాటర్లో కొట్టుకుపోతే తమ సొంత పిల్లలే కొట్టుకుపోయినంతగా రోధిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారు. ప్రధానంగా ఒక క్రైస్తవ శిబిరంలోని 27 మంది బాలికలు తప్పిపోవడం ఇప్పుడు అక్కడ అమెరికా వ్యాప్తంగా కూడా మరొక పెద్ద సంచలనంగా మారినట్లుగా తెలుస్తుంది. వారిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అసలు ఎవరు ఎటు కొట్టుకుపోయారో తెలియడానికి కూడా కష్టంగా ఉంది. ఈ రెస్క్యూ చేస్తున్న సందర్భంలో కొన్ని డ్రోన్స్ విజువల్స్ తీసుకుంటున్న సందర్భంలో, అంటే డ్రోన్స్ ద్వారా సర్చ్ చేస్తున్న సందర్భంలో అక్కడక్కడ చెట్లకి అడ్డుగా పడిపోయి, చెట్లు అడ్డొస్తే వాటికి అడ్డుగా కొన్ని మృతదేహాలను వారు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ అన్నీ కూడా కొన్ని సోషల్ మీడియాలోను అమెరికన్ లోకల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని విజువల్స్ చూసి భయకంపితులవుతున్నట్లుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి టెక్సాస్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, దయచేసి మాకు సాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్ర విపత్తుకు సంబంధించి ఇప్పటికే ప్రకటించారు, పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించారు, హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ను కూడా, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను కూడా అడిగినట్లుగా తెలుస్తుంది, మాకు మరింత సాయం కావాలి, మా ప్రజలను రక్షించుకోవాలంటే మా దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ, మా దగ్గర ఉన్నటువంటి పరికరాలు కానీ, సిబ్బంది కానీ సరిపోవడం లేదు, దయచేసి అదనపు బలగాలను మాకు ఇవ్వండి, అదనపు పరికరాలను మాకు ఇవ్వండి అంటూ కూడా అలాగే వారిని అడిగినట్లుగా తెలుస్తుంది. అదనపు నిధుల కోసం కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు బాధితుల కోసం